వృషభ రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి వృషభ రాశి వారికి. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అయితే చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. చేపట్టినటువంటి పనులు ఆటంకాలతో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకటికి 2 సార్లు 2కు 3 సార్లు చేయాల్సినటువంటి పనులు వస్తాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రముగానే సాగుతాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అవసరానికి ధన సహాయం అనేటువంటిది అందక కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరగవచ్చును. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది గాక. కొంతమంది ఆహ్వానాలు అనేటువంటివి మీకు కాస్త ఊరట కలిగిస్తాయి. ఎవరో ఒకరు దేనికో దానికి పిలుస్తారు కదా, అబ్బాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పిలిచారు, సరే సంతోషములే అని వెళ్ళటం జరుగుతుంది గాక. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల గురించి ఆలోచన చేస్తారు. శారీరక శ్రమ అనేటువంటిది బాగా పెరుగుతుంది గాక. శిరోనేత్ర సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవచ్చునేమో. అంటే తలనొప్పి, అలాగే కళ్ళ నొప్పులు, కళ్ళు అంటే కాళ్ళు కాదు కళ్ళు, నేత్రం నొప్పులు, ఇవన్నీ ఏవో చిన్న చిన్న సమస్యలు ఏవో వస్తాయి అనేటువంటిది ఉన్నది. బంధుమిత్రులను తొందరపడి మాట్లాడటం అనేటువంటిది జరిగితే దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత మంచిది కాదేమో. ఏదైనా తొందరపడవద్దండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది గాక. నిరుద్యోగులకు అంత అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా లేదు. ఈ మాసం ఆగిన తర్వాత ప్రయత్నము చేసుకుందురుగాక, త్వరపడకండి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని విషయాలలో ఏవో ఉంటాయి కదా, అనేక రకాల విషయాలు ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత కాస్త ఒత్తిడి ఉంటుంది. నూతన వ్యాపారము చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఇప్పట్లో ఏమీ ప్రారంభము చేయొద్దండి. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న డబ్బు కాస్త పోగొట్టుకోవడం లాంటివి జరగవచ్చునేమో. మాసము చివరన సన్నిహితులతో కలిసి ఆనందముగా గడపటం లాంటివి ఉన్నాయి. నెలాఖరులో మీకు సన్నిహితులతో కలిసి సంతోషముగా గడపటం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు గనక సాధించాలి అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధించటము చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయము. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే వివిధ రంగాల వ్యాపారస్తులు, అనేక రకాల ఉద్యోగస్తులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అందుకని ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మేలు జరిగే అవకాశమని తెలియజేస్తూ జయోస్తు.